అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. చంద్రబాబు చెబుతున్నదొకటి చేస్తున్నదొకటని విమర్శించారు. రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులు తేవడం కోసమే భూసేకరణ చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం డెవలప్ చేశామని 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కడన్నా రాజధానిలో ఎక్కడన్నా ఒక శాశ్వతమైన బిల్డింగ్ కట్టినావా? అన్నీ ఇప్పుడు హైకోర్టుని మామూలుగా తాత్కాలికంగా, అసెంబ్లీని తాత్కాలికంగా, ఇవన్నీ ఎందుకంటే మీరు అడిగేవాళ్ళు లేరని మా జగన్మోహన్ రెడ్డి మీద బురుజలదానికే మీరు మాట్లాడుతున్న తప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసుకోనువా? దాన్ని నువ్వా ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి తిట్టేకి మాత్రమే మీరు మీ నాయకులు